నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్కీమ్ల పేరుతో అన్నీ స్కామ్‌లే. ఇప్పటివరకు మనం చూసాం చాలా వరకు అక్రమాలు, అవినీతులు జరిగినటువంటి పరిస్థితి. తాజాగా తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి స్కామ్ గొర్రెల స్కామ్. నిజమైనటువంటి లబ్ధిదారులకు గొర్రెల పథకంలో భాగంగా గొర్రెలను అప్పగించాలి. దానికి సంబంధించి ప్రభుత్వం కొంత సబ్సిడీ మీద ఇస్తుంది. ఇది ప్రభుత్వం అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ పెట్టినటువంటి ఒక నియమ నిబంధన. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమకు సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆ గొర్రెల పంపిణీ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి. కొంతమందికేమో గొర్రెలను పంపిణీ చేశారు, కానీ ఆ గొర్రెలు ఎవరి దగ్గరైతే కొనుగోలు చేశారో వాటికి సంబంధించి డబ్బులు మాత్రం చెల్లించాల. అదొక వ్యవహారం. ఇంకొకటైతే కొంత చెల్లించి ఆ మిగిలిన కొంతని అధికారుల ఖాతాల్లోకి మళ్లించుకున్నారు మహానుభావులు. నిజంగా ఎంత దారుణమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారంటే, పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అక్రమాలకు, అవినీతికి. తాజాగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్స్ మాయమయ్యాయి, హార్డ్ డిస్క్లు మాయమయ్యాయి, అన్నీ ఎత్తుకుపోయారు. ఇలాంటి సందర్భంలో తాజాగా కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఈ స్కామ్లో ఇప్పటికే పశుసంవర్ధక శాఖలోని నలుగురిని కీలకమైనటువంటి అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. ఇప్పుడు తాజాగా మరొక ఇద్దరిని జాయింట్ డైరెక్టర్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి అంజిలప్ప, కృష్ణయ్య, ఈ ఇద్దరు చేసిన స్కామ్ ఏంటంటే, అసలు గొర్రెలను కొనుగోలు చేయలా, లబ్ధిదారులకు గొర్రెలు కొనుగోలు చేయకుండా ఎలా వెళ్తాయి, వెళ్ళవు. కానీ రికార్డ్స్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమందిని అర్హులైనటువంటి వారిగా జాబితాను పొందుపరచడం, వారికి ప్రభుత్వం ద్వారా గొర్రెలు పంపిణీ జరగడం. దానికి సంబంధించి మరి గొర్రెలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొంత డబ్బు కేటాయించిందిగా, ఆ డబ్బును ఈ ఇద్దరు మింగేశారు. చూడండి, ఎంత ఏమనాలో కూడా తెలియట్లే. పేద ప్రజలకు సహాయం చేయాలి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి, అందించాలి అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది మనం ఈ ఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నటువంటి పాలకులు అలాగే మారారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సారథిగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, అడ్డగోలుగా అక్రమాలకు, అవినీతికి తెరలేపడం, మొత్తానికి కోట్లాది రూపాయలు వారి ఖాతాల్లోకి మళ్లించుకోవటం. మొత్తానికి ఈ గొర్రెల స్కామ్లో ఇంకా ముఖ్యమైనటువంటి అధికారుల పేర్లు బయటికి రాబోతున్నాయి అనేది ఏసీబీ స్పష్టం చేస్తుంది. ఈ నలుగురు గతంలో ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్లు అలాగే జాయింట్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి నలుగురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు వారిచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖలో. ఈ ఇద్దరిని మళ్ళీ విచారిస్తే ఇంకెంతమంది బయటపడతారు అంటే చూడండి, ప్రతి దాంట్లో ఒక పథకానికి సంబంధించి నీతి నిజాయితీగా చేయాల్సినటువంటి అధికారులే అక్రమాలకు పాల్పడితే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? సో మొత్తానికి అంజిలప్ప అలాగే కృష్ణయ్య ఇద్దరిని ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది, జైలుకి పంపించారు. కస్టడీ పిటిషన్ కూడా వేశారు. ఎందుకంటే కనీసం 3 రోజులైనా కస్టడీ తీసుకుంటే అసలు ఏం జరిగింది, ఏంటి, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఇంకా ఎవరైనా పాత్రదారులుగా సూత్రధారులుగా ఉన్నారా అనేది రోజుకొక అంశం బయటకు వస్తుంది ఈ గొర్రెల స్కామ్లో. మొన్నటికి మొన్న ఆవుల స్కామ్, అంతకుముందు పందుల స్కామ్. ఎక్కడ చూసినా ఏది చూసినా స్కామ్లే.
స్కీముల పేరుతో. ఇది తెలంగాణలో గత 10 ఏళ్లుగా కొనసాగినటువంటి వ్యవహారం.